ఓ కమ్మని అడవి లోపల బలమైన సింహం ఒకటి నివసించేది. ఒకరోజు ఆ సింహం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా చిన్న ఎలుక తడబడి తన శరీరం మీదకి పరుగు తీసింది. చిన్న జీవితో చిరాకు పడిన సింహం దానిని తన గోరుతో పట్టుకుంది. భయంతో వణుకుతూ ఆ ఎలుక తన ప్రాణాల కొరకై వేడుకుంది. అది ప్రాణాలు విడిచిస్తే తప్పక కృతజ్ఞతగా తెలుపుకొని భవిష్యత్తులో తనకి సహాయం చేస్తానని సింహానికి హామీ ఇచ్చింది. అంత చిన్న జీవి తనను ఎప్పుడైనా సహాయం చేయగలదనే ఆలోచనకి ఆశ్చర్యపోయిన సింహం ఆ ఎలుకను వదిలివేయాలని నిర్ణయించుకుంది. కొంతకాలం తరువాత సింహం ఓ వేటగాడు వలలో చిక్కుకుంది. గాఢంగా అరుస్తూ పోరాడుతూ కూడా దాని నుండి తప్పించుకోలేకపోయింది. సింహం చూపిన దయను గుర్తుపెట్టుకున్న ఎలుక సహాయానికి వచ్చింది. తన పదునైన పళ్ళతో వల యొక్క తాడుని కొరికి సింహాన్ని చివరికి విముక్తి చేసింది. చిన్న ఎలుక తన హామీని నిలబెట్టుకుంది. తన ప్రాణాలను కాపాడింది. సింహం గ్రహించింది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక చక్కటి స్నేహితులుగా మారారు. ఎంత చిన్న జీవి అయినా పెద్ద మార్పుని తీసుకురాగలదు ఈ కథ నిరూపిస్తుంది. బలం లేదా రూపం ఎంత ఉన్నా దయ మరియు కరుణ ఆశించిన ఫలితాలకు మరియు కొత్త బంధాలకు దారి తీస్తాయని ఈ కథ యొక్క నీతి. ప్లీజ్ like, share, subscribe, support my channel friends.